ఓకే ఓకే మా దగ్గర కూడా డెమో ఉన్నది. మా దగ్గర డెమో నమస్తే. కొంచెం ఉండదు ఇంకా కానీ తీసుకోయా వీడు అందరు కవర్ చేయాలి కదా. ఇంకా కూర్చోరు మీతో అందరు కూర్చోరు అవునా కూర్చోరు ఎంత కూర్చోరు అంత కూర్చోరు హలో అట్టున్నా సరే ఈనాటి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంకి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ చైర్మన్ గారికి, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్యమైన ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు కొరుట్ల నియోజకవర్గంలో మన కొరుట్ల మండలం మరియు అర్బన్ రెండింటికి సంబంధించిన 107 చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. సుమారు 1,07,12,412 రూపాయల విలువైన అమౌంట్ని ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారు. కొరుట్ల పట్టణము మరియు అదేవిధంగా చుట్టూన్న గ్రామాల్లో 42 మొత్తం 107 చెక్కులు 1,07,12,412 రూపాయలు ఇలా మన పట్టణంలో పంచుకోబోతున్నాం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ గారు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు అనిల్ గారు, ఎంపీపీ నారాయణ గారు, అదేవిధంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్రావు గారు, మా వైస్ చైర్మన్ పవన్ గారు, మా కౌన్సిలర్ల బృందం, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జెడ్పీటీసీ లావణ్య రాజేష్ గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ మనోహర్ గారు, మా సింగిల్ విండో అధ్యక్షులు నర్సారెడ్డి గారు, మా కౌన్సిలర్లందరికీ, ముందున్న లబ్ధిదారులకు, మా మహిళా సోదరిమణులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం మీరు ఊహించుకోము. ఎప్పుడు కూడా 1 కోటి రూపాయలు ఇప్పుడు వచ్చినాయంటే మీరు లెక్కేసుకోండి ఎన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి. ఇప్పుడు శ్రావణ మాసం పెళ్లిళ్ళు అయినాయి, ఇప్పుడు బాగానే ఇవన్నీ వస్తాయి, మళ్ళీ కాకని మళ్ళీ వస్తాయి. ఈ విధంగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇక చెప్పేటోడు చెప్తాడు, ఆ బీజేపీకి నోరు లేదా నాలుక లేదు మాట్లాడతారు. ఇక్కడ 1 రూపాయి వాళ్ళ ప్రభుత్వాలని మన తిరగనే మన భారతదేశంలో 29 రాష్ట్రాలు, మన తెలంగాణ మన రాష్ట్రాన్ని పట్టుకుని 29 రాష్ట్రాలు. కానీ ఎక్కడ 1 రూపాయి ఇచ్చిన పాపను వాడు కానీ చదువుతాడు అన్నట్టు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాలేదు, ఎక్కడ ఇచ్చినా నువ్వు డబుల్ బెడ్రూమ్లు, ఏ రాష్ట్రంలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు. మన ముఖ్యమంత్రి గారు అంతకుముందుకు ఇంత చిన్న రూమ్లు ఉండే ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు,
ఒక రూమ్ ఉంటుండే పాపం అన్నది పిల్లలు ఉండాలి తల్లి ఉండాలి. మన ముఖ్యమంత్రి ఆలోచించి గౌరవంగా బతకాలి, పిల్లలు పెరుగుతారు, వాళ్ళు ఒక రూమ్లో తల్లిదండ్రులు ఒక రూమ్లో ఉండాలనే ఉద్దేశంతో డబ్బులు పెట్టాం. కొద్దిగా వెనుక అవుతున్నాయి. మనకు 5,05,000 రూపాయలు పెట్టాం కనుక కట్టే వాళ్ళు కొద్దిగా కష్టపడుతున్నారు, కట్టుడు అవుతలేదు. అయినా ఒక 80 కట్టిపించినాం. ఇంకా 230 ఇండ్లు ఉన్నాయి. ఇవాళ పొద్దునే ఒక కాంట్రాక్టర్ నుంచి రిక్వెస్ట్ చేసిన బతిలాన్న బాబు నీకు ఎక్కడ నీకు వేరే పని ఇప్పిస్తా లాస్ అయినా సరే కట్టు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓడు చదువుతున్నాడు, అది కట్టలేదు ఇది కట్ట, మరి వీళ్ళు ఏం చేసినా మీరు వాళ్ళు అడుగుతలేరు. అలా అనగానే మీరు బాగా పరిచయం అవుతున్నారు. అరే మీ ప్రభుత్వాలు ఉండగా ఏం చేశారు? మీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో, బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో, భారతదేశంలో ఏం పని చేస్తున్నారు? కానీ ఎక్కడ అడుగుతలేదు మీరు. నోటుకు వచ్చిన మాట రోడ్డు వాడు చేసేది లేదు, పెట్టడు వాడు పెట్టడు, ఇంకొని పెట్టనియడం అనే పరిస్థితి ఉంది. అటువంటిదైనా మన ముఖ్యమంత్రి గారు ఇటువంటి 1000 కేకలు వేసినా 1000 మంది ఎవరైనా ఏది వదిలిపెడతాడు. ఇలా దళిత బంధు పెట్టాం, దళితులకు లాభం జరుగుతున్నది. రేపు బీసీ బంధు అవుతుంది. ఇలా నాయ బ్రాహ్మణులకు ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకుంటూ లేట్ అయిపోయింది. మంగళవాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేదైతే మనకు నడదు. చాలా మంది మొబైల్ కటింగ్ అది చేసుకోరు, గడ్డాలంటేనే మిషన్ వచ్చినాయి తీసుకుంటాం. కానీ అటువంటిది ఇలా 250 యూనిట్లు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినాం. వాళ్ళకి అంతకంటే ఎక్కువ పడది. దాదాపు మన నియోజకవర్గంలో 430 మందికి ఇప్పుడు మనం ఫ్రీ నాయ బ్రాహ్మణులకు ఇచ్చాం. అదేవిధంగా రజకులకు మరి ఇవాళ రేపు కరెంట్ ఇస్తే పెట్టలేని మున్పత్రిగా బొగ్గు వచ్చి ఇచ్చేటట్లేదు. వాళ్ళకు కూడా 250 యూనిట్లు ఫ్రీ ఇచ్చినాం. కరెంట్ కూడా వాళ్ళకు కూడా ఫ్రీ ఇచ్చినాం. ఏదో ఒక విధంగా అవుతున్నాయి. యాదవులకు గొడ్లు ఇచ్చినాం, గంగపుత్రులకు మనం చేపలు పెంచుకోమని ఇస్తున్నాం. ఇవన్నీ బీసీ బంధువులు కావాలి, ఇవన్నీ బీసీలకు ఇస్తున్నాము. ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. కావాలని పడేందుకు అందరికీ ఇవ్వాలి, ఇస్తాం, అది కూడా ఇస్తాం. ఆ విధంగా లాభం చేస్తుంది ప్రభుత్వం కూడా. ఒకటి తర్వాత ఒకటే నాడు మనం ఇట్లా అంటే మంత్రమంత్రిక లేదు, ఒకటే నాడు ఇట్లా అనగానే మనకు అన్ని రూపాయలు రావు. ఒకటి తర్వాత ఒకటి కంపల్సరీ చేస్తుంది మన ముఖ్యమంత్రి గారు. అడగవలసిన అవసరం లేదు. మన కడుపు బాధ తెలుసు, మన బాధ ఏమున్నది తెలుసు. పేదవారికి ఏం చేయాలనే ఆలోచనలు ఇవన్నీ చేస్తున్నాం. ఎక్కడ కూడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ తప్ప జరుగుతాయి. పెన్షన్లు కానీ ఇచ్చిపెట్టినామా ప్రతి ఒక్కరికి ఇచ్చిన. ఇప్పుడు 57 సంవత్సరాలు కూడా అప్లికేషన్ తీసుకుంటాం. మళ్ళీ 30 వరకు అప్లికేషన్ తీసుకోమన్నారు. 57 సంవత్సరాలు, ఇంతకుముందు 60 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు 57 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తారు. కొద్దిగా వెనుక ముందు మన దరిద్రానికి ఏమైంది? మన ప్రభుత్వం ఎన్నో చేస్తుండే, చేస్తాను సిద్ధంగా ఉన్నది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏడాదినంత నుంచి మనకి దరిద్రం మన ఎంబడి పడ్డది. కరోనా ఏమిటి? బంధువులు ఎన్నో చేస్తున్నాం. మీరు కూడా చూస్తున్నారు, కరోనా బంధు పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితులలో మనకు వచ్చే ఆదాయం, ప్రభుత్వానికి అయితే ఆదాయం తక్కువ ఉండట్లేదు, లేట్ అవుతుంది. కానీ తప్పితే ఏదైతే ముఖ్యమంత్రి గారు నోట్లకైనా మాట ఇచ్చిండో ఆ మాట 100కి 100 రూపాయలు చేపిస్తాం. ఇప్పుడు మళ్ళీ కూడా 2000 ఇల్లు ఇస్తాను. మళ్ళీ చెప్పగానే దీని కూడా మాట్లాడతారు. 2000 ఇల్లు అన్నాడు ఏమాయ, ఇట్లా బటన్ వస్తే రావు కదా. మళ్ళీ 2000 ఇస్తే మళ్ళీ ఒక 600-700 మన కోట్లో కట్టిస్తాను. 1000-1200 మంది ఉన్నారు ఇంట్లో లేని మన దగ్గరకు అప్లికేషన్లు వచ్చిన వాళ్ళు. ఒక 1000 అయిపోతే సగం ఇంకో 200-300 ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరంలో తాపకొని కట్టిస్తాం. కట్టిస్తాం. ఎందుకంటే ఇల్లు కట్టేటోళ్ళు దొరుకుతారు కనుక. ఇప్పుడు వచ్చేటి ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీకు జాగాలు ఉంటే మీకు చెప్తాం 5 లక్షల రూపాయలు మీరే కట్టుకోండి. మంచిగా కట్టుకుంటారు. మీరు కావాలంటే ఓ 50 లక్షలు కలుపుకొని మంచిగా కట్టుకుంటారు. 1,000 లక్షల రూపాయలు ఇవ్వండి, మీ అందరికి బాధ. అయ్యో మరి ఎమ్మెల్యే గారు పైసలు అడుగుతున్నారు. అందుకే మీ చేతుల్లో పెట్టినారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నా 5 లక్షల రూపాయలు ప్రభుత్వ స్థలం అవసరం లేదు, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళే కట్టుకుంటారని చెప్తున్నారు. మీ జాగాలు ఉన్న కానీ ఎక్కడంటే అక్కడ, ఇప్పుడు ఇక్కడ ఒకటే దగ్గర కట్టాలని లేకుండా మీ జాగాలు ఎక్కడుంటే అక్కడ కడతాం. ఇదంతా ఈ గడబడి కాగానే తప్పక 2000 ఈ సంవత్సరం ఇస్తాను. ఇచ్చినాక అనుకోకుండా మళ్ళీ ఈ కరోనా స్టార్ట్ అవుట్లో మనం పరేషాన్ అవ్వటం. ఇది మీరు ఆలోచించాలి. అయ్యో మన ఇంట్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటాం, ఏదైనా బీమార్ అయిపోతే ఎంత పరేషాన్ అవుతాం. ఇప్పుడు కూడా మన పరిస్థితి మన తెలంగాణ పరిస్థితి కూడా అట్లా ఉంది, భారతదేశం పరిస్థితి ఉన్నది. ఇలా కేంద్రం ₹1 ఇస్తలేదు. మేము వ్యాక్సిన్ పంపినాం, మీరు వ్యాక్సిన్ పంపిరా. మేము ఇలా ఆక్సిజన్ కొని తెప్పించుకున్నాం తెలంగాణ ప్రాంతంలో. ఇక్కడ కొరట్ల కానీ మెట్పల్లి కానీ మా బాబాచి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి పెట్టుకొని వ్యాక్సిన్ ఇచ్చిన దాదాపు 3,000 మందికి విద్యార్థులకు, చదువుకునే వాళ్ళకు, చిన్నపిల్లలు కనుక వాళ్ళు చేయించుకోరు, బయట తిరుగుతారన్న ఉద్దేశంతో ఒక 3,000 మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఇప్పించిన నేను నా కొడుకు ఇచ్చిపోయింది. ఈ విధంగా చేస్తుంటే ఎవడెవడో మాట్లాడుతుంటాడు. ఇక పిచ్చిలేసింది అనుకుంటే అంటే వాళ్ళు లెక్క తీసుకుంటే మేము కూడా పిచ్చిలేసిన మాట్లాడుతున్నాడు. అంటే అడవిలో పోగా ఎర్ర తీగ కానీ ఇప్పుడు కొరట్లనే ఎక్కడో ఎర్రి తీగ దొరుకుతున్నట్టున్నారు. కొరట ఎక్కడ ఉన్నదే మేము పక్క కన్నా అట్లున్నట్టు. అంటే ఇంతకుముందు అడవులలో ఉంటున్నట నడగనగా ఎర్ర తీగ దొరికితే పక్క పిచ్చలు ఎత్తుంది అన్నట్టు ఇప్పుడు ఇక్కడే వచ్చినట్టు వరుతున్నారు కనుక దాన్ని పట్టించుకోకొని ప్రభుత్వం ఏం చెప్పినా చేస్తుంది. మీరు ఒకటే పెద్ద మనుషులు, మీరు కూడా చాలా మంది ఉన్నారు. అంతకుముందు ప్రభుత్వాలు కూడా చూశారు. ఆ ప్రభుత్వాలలో ఏమైనా జరిగినాయో మీరు ఆలోచించండి. కళ్యాణ లక్ష్మి వచ్చిందా, షాదీ ముబారక్ వచ్చిందా, అప్పుడు ఏమొచ్చిందా? ఈ పెన్షన్ 2,000 200 రూపాయలు పెన్షన్ ఇస్తే మీ అందరి పేరు నోట్లు వచ్చేవాళ్ళు. పెన్షన్ మంది అయితే చూడు నాకు ఒకటి అయిపోతుంది. పెన్షన్ మంది అంటే మీరు భయంకి ఎత్తున్నారు. అటువంటిది ఇప్పుడు ఏమన్నా మేము బెదిరించాం 2,000 ఇచ్చుకున్నా పెన్షన్ కూడా యాచేస్తున్నాం. మీ అందరికీ పెన్షన్ ఇస్తున్నాం, దండం పెడుతున్నాం. కానీ ఎక్కడ కూడా మీ హక్కు అది, మీకు ఇవ్వాలనుకున్న ముఖ్యమంత్రి గారు మేము ఇస్తున్నాం. కానీ ఎక్కడ కూడా పెన్షన్లు ఇస్తలేము, ఇండ్లు ఇస్తున్నాం, బిడ్డ నాకే ఓటేయాలి అని మేము అందరం బెదిరిస్తలేము. ఆ ఇండ్లు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేసాం, నాని అనుకుంటా అందరూ మన వాళ్ళే. కోట్ల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నా వాళ్ళే. నాకు వేసినట్టు 20,000 ఓట్లే కావచ్చు,
కానీ 40,000-50,000 మంది మనకు ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ అడుగుతున్నాం 50,000 మంది కూడా ఇండిపించే బాధ్యత ఉన్నది. మా పార్టీ కాదు నీకు ఇల్లు వాళ్ళు ఉండకుండా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ ప్రభుత్వం బీజేపీతో దిక్కే రాలేదు కానీ అది ఎప్పుడు దిక్కురాదు ఇక్కడికి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసారా బెదిరించారా చూడు మీరు కూడా యాడ్ చేసుకోండి. కానీ అటువంటి మేము ఎన్నడూ చేస్తలేము. ప్రతి ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలే, తెలంగాణ ప్రజలంతా నా బిడ్డలని ముఖ్యమంత్రి ఆలోచించి ప్రతి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పుకుంటున్నాం. కానీ ఎక్కడ కూడా ఇల్లు ఇవ్వద్దు చేయొద్దు ఏముండదు, తప్పక జరుగుతాయి ఇల్లు. ఇక్కడ మా మైనార్టీ సోదరు వాళ్ళకి బాగుందికి లేవు, పాపం ఇల్లు వాళ్ళు చాలా పేదవాళ్ళు కనుకలకు లేవు. వాళ్ళకు కూడా కోటా రిజర్వేషన్ పెట్టిన కూడా ఎస్సీలకు గిన్నె ఇవ్వాలి, మైనార్టీస్కి గిన్నె ఇవ్వాలి, బీసీలకు గిన్నె ఇవ్వాలి అన్నది కనుక ప్రతి ఒక్కరికి గిన్నె వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను. నేను ఇంకా 2 సంవత్సరాల కాలం ఉన్నది, నాది ఎలక్షన్ ఇంకా 2 సంవత్సరాల కాలం ఉన్నది కనుక ఆ 2 సంవత్సరాల కనీసం ఒక 1000 ఇండ్లు ఇక్కడ కట్టించి తీరుతాం. మీ కొరట్ల ప్రాంతంలో మన కొరట్ల ప్రాంతంలో ఒక 1000 ఇండ్లు ఇక్కడ తప్పక కట్టిస్తారు. 100 అయినా 600 అయినా కట్టించుకోగానే ఉన్నా ముఖ్యమంత్రి గారిని బతిలాడుకుంటా మా కొరట్ల ప్రజలు పేదవాళ్ళు చాలా మందికి ఇవ్వని చెప్పి ఒక 1000 ఇండ్లు ఇక్కడ కట్టిస్తే 320 అవుతున్నాయి. ఇంకా 680 ఇండ్లు ఎట్లా తీసుకొచ్చి నేను ఇక్కడ కట్టిస్తాను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ విధంగా మనం చేస్తుంటే మీకు చెప్పాలని మీ అందరికీ తెలియదు కాదు, పేపర్లో చదువుతున్నారు, టీవీలో చదువుతున్నారు. మా గణేష్ చేస్తాడు ఇప్పుడు ఇదంతా మాట్లాడిన చేసి మళ్ళీ దీని మీద మాట్లాడతాడు. మాట్లాడిన బాధలేదు, మేము భయపడం. తప్పు చేస్తే భయపడతాం, దొంగతనం చేస్తే భయపడం. దొంగలు లంగాలు మాట్లాడిందని మేము ఎందుకు భయపడాలి? దొంగతనాలు చేసుకుంటూ మాట్లాడు, లేదా భూ కబ్జాలు చేసుడు, లేదా ఎస్సీల భూములు కొనుక్కొని మంది కమ్ముడు, ఇటువంటి వాళ్ళకి దాని మాట మీద నమ్ముతావా? అటువంటి పిచ్చోళ్ళకి లెక్క కడతాం కనుక మీరు అటువంటి నమ్మకండి. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పక పేద ప్రజలకు లాభం జరుగుతుంది. ఇండ్లు 100% ఇండ్లు వస్తాయి. అయిపోలే ఇప్పటికే 7 సంవత్సరాలైంది మన ప్రభుత్వం వచ్చి, ఇంకా 3 సంవత్సరాలు ఈ కాలం ఉన్నది. మీ అందరి ఆశతో మళ్ళీ కూడా గెలిపిస్తారు. ఇల్లు లేని నిరుపేద చేయాలనేది, ఇల్లు లేదు సార్ నాకు ఇవ్వాలనద్దు, ఉంటే మీరే బాధ్యత మాకు కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం దఫాల వారికి, ఒకటిసారి ఒకటి ఏడాదికి ఇచ్చుకుంటూ పోదాం అని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు ఎందుకు మిస్ అయినాం? 2 సంవత్సరాల నుంచి ఎందుకంటే అభివృద్ధి శూన్యం అయిపోయింది. మొత్తం కరోనాతో పరిశ్రమ 2 సంవత్సరాల నుంచి అందరూ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, ట్యాక్సీలు వస్తలేవు. రోజు 4 లక్షల కోట్ల రూపాయలు మనకి ట్యాక్స్ వస్తుంది రోజు మన తెలంగాణ ప్రభుత్వానికి నిధులు వస్తాయి మనకు. అటువంటి లేవు. 2 నెలలు 3 నెలలు మనం లాక్డౌన్ చేసి పరిశ్రమ పోయినసారి 2-3 నెలలు చేసినాం, ఇప్పుడు 2 నెలలు చేసినాం. ఇప్పటికి కుదురుకుంటలేం, భయపడకుండా ఈ మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికి పోలే. మన నిన్న మొన్న కూడా టీవీలో చెప్తున్నాడు అక్టోబర్ వరకు ఉంటుంది ఇది, రేపు దసరా కానీ వినాయక చవితి కానీ బాగా జనం కలుగుతారు కనుక మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు కనుక మీ అందరూ కూడా కోరుకుంటుంది ఒకటే, వినాయక చవితి కూడా పిల్లలకు చెప్పుకొని తక్కువ మంది పోయి గణపతి నిమజ్జనం చేసుకోమని. గణపతి మన ఇంట్లో ఉన్నాడు, మన హృదయాల్లో దేవుడు, మన దేవుడు, మన దేవుడు గణపతి కళ్ళు మూసుకుంటే గణపతి కనిపించాలి మనం. గది కానీ పోయి పెద్ద ఊరేగింపు చేసి హంగామా చేస్తే గణపతి రాడు. మనం ఎక్కడున్నా దేవుని మొక్కినాం, పూజలు చేస్తున్నాం, 9 రోజులు మంచిగా పూజ చేస్తాం. పోయి కొంతమంది పిల్లలు పోయి తీసుకుపోయి దాన్ని వాగులో తీసుకుపోయి వదిలిపెట్టాలి. కానీ బాగా మంది గుంపులు ఎగురుకుంటా దుంపుకుంటా వేరుకుండా అవుతుంది. ఈ కరోనా వ్యాధి ఉన్నది కనుక, లేకపోతే ఎప్పుడు అర్థంలే. ఈ కరోనా వ్యాధి లేకపోతే అందరం పోల్సిందని నేను కూడా ప్రతిసారి వచ్చి ఇక్కడ నిల్చుంటుండే, గణపతులు అన్నీ పోయేదాకా దండం పెట్టుకుని నిల్చుంటుండే. వచ్చిన వాళ్ళకి గణపతి వాళ్ళకు ఒక కడవ కప్పి గౌరవిస్తుండే. కానీ అప్పటి నుంచి కరోనా ఎప్పుడైతే అయిందో అందరం భయపడుతుండే. నేనుండే వరకు నాయంబడి మా వాళ్ళు, మా కౌన్సిలర్లు 20 మంది 30 మంది వీళ్ళు నిల్చుంటారు. అందరూ రావద్దన్న ఉద్దేశంతో నేను చేస్తున్నా. కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, పిల్లలకు కూడా చెప్పండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అక్టోబర్ 30 వరకు అంటే భగవంతుని దగ్గర పోతే ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నది, ఆనందంగా ఉన్నాం. మళ్ళీ ఎప్పుడు లేస్తుందో అని భయపడుతుంది. పెళ్ళిళ్ళు బాగా అవుతున్నాయి. ఈ శ్రావణమాసం కనుక రేపు వచ్చే నెల 9-8 తారీఖు దాకా పెళ్ళిళ్ళే బాగా మంది పోతున్నాం. అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఉండమని మీ పిల్లలకు కూడా చెప్పండి. ఈ కార్యక్రమం ఇవాళ ఏదైతే కళ్యాణలక్ష్మి కానీ షాది ముబారక్ కానీ ప్రతి ఒక్కరికి అందుతుంది. మీరు మళ్ళీ పెళ్లి చేసిన తీసుకొచ్చి ఇస్తే ఎంఆర్ ఆఫీసులో పెట్టేస్తే ఆడికెళ్ళి నా దగ్గరికి వస్తే నేను సంతకాలు పెట్టి పంపగానే మళ్ళీ చెక్కులు మా ద్వారానే మీకు అప్పచెప్తాం. కనుక మీరు అందరూ గ్రహించి ఎవరి మాట నమ్మకండి. ధర్మం కోసం బతుకుదాం, ధర్మాన్ని కాపాడుకుందాం. అంతేగాని వచ్చిన అధర్మం అవసరం లేదు. ఎవరిని మోసం చేయొద్దు, దొంగ మాటలు మాట్లాడద్దు అని చెప్పి మీరు అందరికి చెప్పాలని చెప్పి మీ అందరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పెట్టి ఐలాపూర్ గ్రామ సర్పంచ్ గారు తదుపరి గుగ్గిల రాజేశ్వరి అమ్మ నెక్స్ట్ పూజే రాజమణి గంగు అమ్మ రండి ఐలాపూర్
నెక్స్ట్ అమ్మ సందరగిరి గంగు ఐలాపూర్. నెక్స్ట్ సుగుణ నడిమిల సుగుణ ఐలాపూర్. నెక్స్ట్ ఐలాపూర్ నగునూరి రాజగంగు. నెక్స్ట్ భూజలింగు. నేహత సభ్య చేదాలు సామల పైడి మడుగు సామల రండమ్మ. అమ్మ ఇడా నెక్స్ట్ సహానా బేగం ఎంపీటీసీ గారు నేను పైడి మడుగు. పడాల భాగ్య పైడి మడుగు. మాదాపూర్ ఇప్పుడు ఇమ్మడి నర్సు జయ విజయరామ్. శివరాత్రి లక్ష్మి. హరికుప్పల లక్ష్మి. గుమ్లాపూర్ గుమ్లాపూర్ సంగాని గంగు. నెక్స్ట్ పిట్టెల రజిత గుమ్లాపూర్. రెడీ ఉన్నాడమ్మా పిట్టెల రజిత. సంగాని గంగమ్మ గిట్లవాడు గిరిలవాడ దేవుడు. నాగులపేట నెక్స్ట్ రైసా భాను. కీర్తి సుజాత నాగులపేట. కీర్తి సుజాత. ఎలేట్ లక్ష్మి జోగంపల్లి. నర్ర నరసవ్వ తిమ్మాయిపల్లి సర్పంచ్ గారు. సంగం గంగిపల్లి విజయ. సంగం కనీస్ ఫాతిమా. అంజనా శనివారం రాజు ఎకిన్పూర్. బోయిని రాజు ఎకిన్పూర్. బోయిని రాజు రంగు విజయ. ఓరాపేట్ సర్పంచ్ ఎంపీటీసీ. నలిమేల సుప్న ఐలాపూర్. నలిమేల సుప్న మీరేనా? ఇప్పుడు రూరల్ అయిపోయినాయి. సర్పంచ్ ఎంపీటీసీలు కొంచెం పక్క జరుగుతుంది. టౌన్ వాళ్ళు మద్దూర్ల లక్ష్మి వార్డ్ నెంబర్ 1.
सबिहा बेगम वार्ड नंबर परवीना बेगम वार्ड नंबर 2 फरजाना बेगम पीछे हटिए तो कुंका विजया पिस्का लता वार्ड नंबर 3 परवीन बेगम वार्ड नंबर 4 परवीन बेगम తాడిపాముల లక్ష్మి వార్డ్ నెంబర్ 8 ఎక్లార్ రత్నమ్మ వార్డ్ నెంబర్ 8 అమ్మాయి చూడరా शरीना बेगम 8 वार्ड नंबर 8 शरीना बेगम తాళ్ళపల్లి రమాదేవి వార్డ్ నెంబర్ 10 ఠాకూర్ జమున వార్డ్ నెంబర్ 10 బిల్లాల గంగు బిల్లాల గంగు తోడేటి మంగ జాల గంగు వార్డ్ నెంబర్ 14 వర్ల సుజాత వార్డ్ నెంబర్ 15 రండి सहारा बेगम वार्ड नंबर 15 नेक्स्ट चांद सुल्ताना चांद सुल्ताना हाँ नबीदा जबीन वार्ड नंबर 16 जीगूरी देवई नेक्स्ट शहाना बेगम वार्ड नंबर 17 ఒక 10 నిమిషాలు అయిపోతుంది నేను చేస్తా नेक्स्ट साजिदा बेगम वार्ड नंबर 19 अफसरी बेगम वार्ड नंबर 19 नेक्स्ट नफीस सुल्ताना 5 నిమిషాలు పట్టుకున్నాం अफसरी बेगम नफीस सुल्ताना राजा बानू वार्ड नंबर 19 सलमा सुल्ताना वार्ड नंबर 19
रेशमा बेगम वार्ड नंबर 22। मोहम्मद बुतुल सुल्ताना वार्ड नंबर 22। साजिदा बेगम जमीला बानू वार्ड नंबर 23। जमीला बानू मारता चंद्रा कंबोजी ममता गुद्देटी पद्मा 27 वार्ड नंबर। तहसीन बानू 28 दा। सुल्ताना बेगम वार्ड नंबर 29। एजाज परवीन वार्ड नंबर 30। तस्लीम वार्ड नंबर 30। तस्लीम समीना तबुसुम 31। गंजेरी मंजुला मारपाक लता मारपाक लता पल्लिकोट लावण्य नुसरत तहरसा रिजवाना बेगम अच्छा ममता 33। अच्छा ममता बिल्ला गंगू पवन